దేశ రాజధాని పాత ఢిల్లీలోని తుర్క్మాన్ గేట్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫైజ్-ఏ-ఇలాహీ మసీద్ సమీపంలోని ఆక్రమణలను తొలగించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఆపరేషన్ చేపట్టింది. అయితే ఆక్రమణల తొలగింపును అడ్డుకునేందుకు కొందరు దుండగులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. పరిస్థితిని అదుపు చేసేందుకు బాష్పవాయువు ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు పోలీసులు. రామ్లీలా మైదాన్ పక్కనే ఉన్న మసీద్ శ్మశాన వాటికను ఆనుకొని ఉన్న సుమారు 38,940 చదరపు అడుగుల భూమిలో అక్రమ కట్టడాలున్నాయి. అయితే ఢిల్లీ హైకోర్టు గతేడాది నవంబర్లో అక్కడున్న అక్రమ కట్టడాలు తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. రోడ్లు, ఫుట్పాత్లు, కమ్యూనిటీ హాల్, ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్ వంటివి ఆక్రమణల పరిధిలో ఉన్నాయని అధికారులు గుర్తించారు. దీనిపై మసీదు కమిటీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కోర్టు స్టే ఇవ్వకపోవడంతో ఎంసీడీ అధికారులు 15 బుల్డోజర్స్తో రంగంలోకి దిగారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఈ ప్రాంతాన్ని 9 జోన్స్ గా విభజించి భారీగా పోలీసులను మోహరించారు. రాత్రి 1 గంటకు ప్రారంభమైన ఈ ఆపరేషన్ లో రాళ్లదాడి కారణంగా 5 పోలీసు అధికారులు గాయపడ్డారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ పోలీస్ కమిషనర్ మధుర్ వర్మ తెలిపారు. మసీదు కమిటీ మాత్రం ఈ భూమి వక్ఫ్ బోర్డు పరిధిలోకి వస్తుందని, తాము లీజు చెల్లిస్తున్నామని వాదిస్తోంది. కూల్చివేతల నేపథ్యంలో పాత ఢిల్లీ పరిసరాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. జేఎల్ఎన్ మార్గ్, అజ్మీరీ గేట్, మింట్ రోడ్, ఢిల్లీ గేట్ ప్రాంతాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కమలా మార్కెట్ నుంచి అసఫ్ అలీ రోడ్డు వైపు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేసినట్టు అధికారులు వెల్లడించారు. అత్యవసరమైతే తప్ప ఈ మార్గాల్లో ప్రయాణించవద్దని ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు.